మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు పైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు పెద్ద మోసగాడు అని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ మాజీ సీఎం చచ్చిన పాముతో సమానము, మాకతను పోటీనా అంటూ కూడా పంచులు వేశారు పెద్దిరెడ్డి రామచంద్ర గారు. ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకుల మాటలు తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా కూటమి నాయకులను ఏమాత్రం ములాజు లేకుండా ఏకిపారేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారో అని మాతో పాటు టీడీపీ నాయకుల్ని కూడా అర్థం కావడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నారు. పొంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు మాజీ సీఎంలను ఏకిపారేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారని, ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో విసిరేశారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. 2019లో వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారని, టీడీపీ, వైసీపీకి ఉన్న తేడా అదే అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సచ్చిన పాముతో సమానమని, ఆయన మా కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పోటీనే కాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కవని, ప్రజలు మిథున్ రెడ్డి వెంటే ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చచ్చిన పాముతో మాకు పోటీ ఏంటని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై పంచులు వేశారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలు మరవలేమని, కరోనా కష్టకాలంలో కూడా వారు ప్రాణాలకు తెగించి పనిచేశారని పెద్దిరెడ్డి అన్నారు. అలాంటి వాలంటీర్ల విషయంలో కూటమి నాయకులు రాజకీయాలు చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. జగనన్న చెప్పిందే చేస్తారని, చేసేటివే మాత్రమే చెబుతారని, జగన్కు మోసం చేసే అలవాటు లేదని, ఆయన మరోసారి సీఎం అవుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు అంటే మాజీ సీఎంలు ఇద్దరిని కూడా ఒక చెడు కూడా ఆడుకున్నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.